సూపర్ స్టార్ మహేష్ బాబు సైమాకు థ్యాంక్స్ చెప్పాడు. శ్రీమంతుడు సినిమాకు గాను ఇప్పటికే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్న ఈ స్టార్ తాజాగా సైమా అవార్డులకు సంబంధించి బెస్ట్ యాక్టర్ అవార్డు పొందాడు. అయితే ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లిన మహేష్ ఇటీవల సింగపూర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. బాలకృష్ణ వర్ణ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి క్లైమాక్స్ సీన్ చిత్రీకరణ కోసం యూనిట్ త్వరలో జార్జియా వెళ్లబోతోందట. గ్రీక్ సైనికులతో శాతకర్ణి యుద్ధం చేసే సన్నివేశాన్ని షూట్ చేయడానికి 300 గుర్రాలను 20 రథాలను వినియోగిస్తామని దర్శకుడు క్రిష్ తెలిపాడు. సుమారు 1000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ షూట్ లో పాల్గొంటారని ఆయన చెప్పారు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మెగా హీరో అల్లు శిరీష్ సరికొత్త ప్రయోగం చేయబోతున్నాడు. 3 హీరోయిన్లతో రొమాన్స్ చేయాలని డిసైడ్ అయ్యాడట. కొత్త దర్శకుడు ఎంవిఎన్ రెడ్డి శిరీష్ తో చేస్తున్న ఈ ప్రాజెక్ట్ కోసం 3 హీరోయిన్లలో 2ని కన్ఫర్మ్ చేశాడని తెలిసిందే. కృష్ణగాడి వీరప్రేమ గాథలో హీరోయిన్ మెహరీన్, మాయ చిత్రంలో నటించిన నందిని రాయ్ సెలెక్ట్ కాగా 3వ అమ్మాయి కోసం సెర్చ్ చేస్తున్నారని సమాచారం. బాలీవుడ్ హీరో షారుఖ్ కి కోపం వచ్చింది. తన కూతురు సుహానా బికినీతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై ఆవేదన వ్యక్తం చేశాడు. సుహానా వయసు 16 ఏళ్లని, అది బీచ్ లో తన తమ్ముడు అబ్రామ్ తో కలిసి ఆడుకుంటున్నప్పటి ఫోటోపై వివాదం చేయడం సరికాదన్నాడు. షారుఖ్ కూతురు బికినీలో తన బాడీని ప్రదర్శిస్తోందని వ్యాఖ్యలు చేయడం సభ్యత కాదన్నాడు. ఓవైపు టాలీవుడ్ లో నటిస్తూనే మరోవైపు కోలీవుడ్ లో ఛాన్స్ దక్కించుకుంటోంది లావణ్య త్రిపాఠి. తమిళంలో థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి చిన్న క్లూ ఇచ్చింది. ఇందులో తన రోల్ కు చాలా ప్రయారిటీ ఉంటుందని, తెలుగు తమిళంలో నటించడంలో తనకి ఎలాంటి వ్యత్యాసం లేదంటూ మనసులోని మాటను బయటపెట్టింది.